ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరానందన్ బ్లాగ్స్. మా హస్బెండ్ అయితే నన్ను గోవా అయితే వెళ్ళిపోయారు కదా. ఇంకా నేను అక్కడ ఒక్కదాన్ని, మా అబ్బాయి అయితే నన్ను ఇసిగిచ్చేస్తాడు, ఇంకా వాడు కూడా ఏడుస్తాడు, బెంగ పెట్టుకుంటాడని అక్కడ ఎవరు ఉండరని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. అమ్మ వాళ్ళ ఇంటికి నైట్ అయితే వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ అటు వెళ్ళంగానే నేనైతే ఇటు వచ్చేసాను. ఇంకా మా అమ్మ అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. చాలా డేస్ అయిపోయింది తిని, ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా మా అమ్మ అయితే చేస్తుంది, స్నఫ్ అయితే పెడుతుంది. ఇంకా అది ఎప్పుడైద్దని వెయిట్ చేస్తున్నా, అది అవ్వగానే తినేయడమే ఫ్రెండ్స్. చూడండి, చూస్తేనే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, కలర్ఫుల్గా. ఇది ఒక పౌడరు, ఇది స్నఫ్ మసాలా, అలా గుత్తి వంకాయ కర్రీ అలా తింటా ఉంటే వండిన తర్వాత బాగుంటుంది కదా. ఇదంట మా అమ్మ కొత్తగా నిన్నే కొనిందంట ఫ్రెండ్స్. జుట్టుకి బాగుంది కదా ఈ గిన్నె, నేను తీసుకెళ్ళిపోతా. మా తమ్ముడు అంటాడు, ఇంకా ఇక్కడికి వస్తే అన్నీ తీసుకెళ్ళిపోతావు అంటాడు. చూడండి, స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచిగా వస్తుంది స్మెల్. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. బాగా ఉడికితే బాగా టేస్టీగా ఉంటుంది కదా. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేడిగా తినేస్తాను. వీడియో ఆన్ చేద్దాం. ఇప్పుడైతే నేను తినేస్తున్నాను ఫ్రెండ్స్. గుత్తొంకాయ బాగా వేడిగా ఉంది, కాలింది చల్లగా. బా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే వేడిగానే ఇష్టం. సూపర్ ఎమ్మీగా ఉంది. ఇలా వేడిగా వేసుకొని తింటే బాగుంటుంది కదా. మసాలా అంతా బాగుంది, ఆ ముక్కలో కూడా బాగా పట్టింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేరేడుకాయలు నాన్న అయితే వచ్చి తీసుకొచ్చారు నేరేడుకాయలు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము నేరేడు పళ్ళు. సమ్మర్ ఫ్రూట్ని అయితే నేను ఏది మిస్ అవ్వకూడదు అని అనుకుంటాను. ఇంకా ఈ మిస్ అవుతే మళ్ళీ 1 year వరకు మనమైతే తినలేం కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ నేరేడు పళ్ళు అనేవి చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉండేది. భలే కాయలు అయితే దులుపుకొని మేమైతే తినేవాళ్ళము. ఇంకా మామిడి పళ్ళు కూడా నాన్నైతే తీసుకొచ్చారు. ఇంకా మామిడి పళ్ళు కూడా కొంచెం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ ఎక్కినాకైతే తింటే బాగుంటుంది. ఇంకా నేరేడు పళ్ళు, మామిడి పళ్ళు అన్నీ అయితే ఎంజాయ్ తినేస్తున్నాను. ఇంక ఈ 10 days ఇంకా ఫుల్ తినేయడమే ఫ్రెండ్స్. ఇంకా నేరేడుకాయలు ఇంకా నేనైతే తినేస్తున్నాను. ఇంకా మా అబ్బాయికి వస్తే పెడితే అస్సలు తినడు ఫ్రెండ్స్. వాడికైతే మరి ఇంకా పెద్దయిన కొద్దీ అయితే తింటాడో లేదో తెలియదు, కానీ ఇంకా ఇప్పుడైతే తినిపించాలి. ఇంకా వాడైతే బయట అదే పంపు ఉండిద్ది, ఆ పంపు దగ్గర అయితే బకెట్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడైతే ఆడుతున్నాడు. ఒకసారి చూద్దాం పదండి. ఇంకా నేనైతే ఆ కాయలు తింటున్నా. వాడికి ఒకసారి పెడుతుంటేనేమో వాడైతే ఒళ్ళంతా పులకరించిపోతున్నాడు తినడానికి. ఇంకా మీరు కూడా చూసేయండి. ఇంకా వాడికి పెడదాము, ఒకసారి ఎలా రియాక్ట్ అవుతాడో వాడైతే చూద్దాం. వాడు అస్సలు తండు. ఇంకా బయట అయితే ఆడుకుంటున్నాడు. ఇక్కడికి వస్తే ఇంకా ఆటే. వాడు మొత్తం స్పూన్లు, బకెట్స్, వాటర్ మొత్తం వంపేసి అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు. మార్నింగ్ నుంచి పాలు అంటున్నాడు. ఇంకా మా నాన్న వచ్చారు, ఇంకా ఇప్పుడైతే తీసుకొచ్చాడు. ఇంకా మరిగినంటే వాడికైతే ఇవ్వాలి. వాడు చూడండి బయట ఎంత చూడండి ఫ్రెండ్స్, ఎండలో ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఇదంతా తవ్వుతున్నాడు, ఇల్లు అంట కడతాడంట ఇసుకతో. చూడండి అక్కడే మా నాన్న వచ్చాడు ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్, నేరేడుకాయ పెడుతుందని చున్నీ తల తుడి చేసుకుంటున్నాడు. ఏయ్
ఎందుకు వేసుకున్నా? తాద్దా బాగుందా? నీకు నచ్చిందా? బాగున్నావకి? సింహరాశిలో పుట్టిన ఉమా అలా ఉంది. సింహరాశి సినిమాలో వేసుకుంటాడు కదా ఫ్రెండ్స్, అలా వేసుకున్నాడు చూడండి. ఎలా ఇసురు కొట్టేశాడు వాడు. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఈవినింగ్ అయితే నేనైతే గులాబ్ జాములు అయితే చేసేసాను. ఇంకా చేసేసి రెడీ కూడా అయిపోయినాయి. ఇంకా మా అబ్బాయి అయితే వాడంతటా వాడే స్పూన్ పెట్టుకొని తింటాడంట. నేనైతే ఇంకా ఒక గిన్నెలో వేసేసి వాడికి ఇచ్చేసాను. ఎలా ఉంది అక్క? సూపర్ అంట ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్ అను. ఇంకా ఈవినింగ్ అయితే మా మేకల దగ్గరికి వచ్చాము. ఇంకా మేకలు గొర్రెలు అన్నీ అయితే మేతకైతే తీసుకెళ్ళాడు నాన్న. ఇంక ఈ రెండు అయితే 1 month అయ్యింది ఫ్రెండ్స్ పుట్టి. నేనైతే వస్తూనే ఉంటున్నా కానీ ఈ 1 month అసలు ఇప్పుడు ఈ పుట్టిన కానించి నేను అసలు ఎలా ఉన్నాయని కూడా చూడలేదు. ఇంకా సరే అమ్మ పద చూద్దామంటే ఇంకా అమ్మ నేను అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి. అవి చూడండి అలా చూస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ నాన్న అయితే సెంటర్కి అయితే వెళ్ళారు. సెంటర్కి వెళ్ళి ఇంట్లో కొన్ని సరుకులు లేకపోతే ఇంకా కొన్ని సరుకులు ఇంకా మా అక్కమ్మ కోసం అన్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా 10 days ఉంటాడు కదా వాడు. ఇంకా పద్దాక ఏం బయటకు వెళ్తామని ఇంకా అన్నీ తీసుకొచ్చేసారు. ఇంకా ఈ సాల్ట్ అయితే అసలు ఏం లేవు. ఇంకా గుడ్లు కూడా తీసుకొచ్చారు. వాడికి రోజు బ్రేక్ఫాస్ట్ ఎగ్గే. ఇంకా ఈ మరమరాలు కూడా తీసుకొచ్చాడు. వాడికైతే ఇంకా ఇది తింటాడు. ఇంకా ఉప్మా టిఫిన్ కోసం ఇడ్లీ రవ్వ అన్నీ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటా. బాయ్.